This conference will now be recorded. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ చిన్న క్లాసే తీసుకుంటాను ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్. సో పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అంటే ఇన్స్టాలేషన్ ఇప్పుడు మీరు ఎస్ఏపి ఇప్పుడు VMware ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పక్కన పెట్టండి. కంపెనీలో మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేశారు? ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక సెకండ్ స్టెప్ ఏం చేశారంటే సిస్టమ్ని స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? సిస్టంలో కనెక్ట్ అవ్వడానికి సిస్టమ్ స్టార్ట్ చేశారు, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? సిస్టంలో కనెక్ట్ అవ్వడానికి ఎస్ఏపి GUI కావాలి, అది థర్డ్ స్టెప్. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి? ఎస్ఏపి సిస్టమ్ స్టార్ట్ చేసి ఎస్ఏపి GUI కూడా ఇన్స్టాల్ చేశాక ఆ సిస్టంలో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక కొన్ని యాక్టివిటీస్ ఇంకా చేయాలి. ఆ సిస్టంలో కంపెనీలో యూజర్స్ అందరు లాగిన్ అయ్యి వర్క్ చేయాలంటే ఇంకొన్ని యాక్టివిటీస్ మనం చేయాలి, కొన్ని స్టెప్స్ చేయాలి. ఆ స్టెప్స్ ని పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అంటాం. సో ఫస్ట్ కంపెనీలో ఆఫ్టర్ యూ ఇన్స్టాల్ అన్ SAP సిస్టమ్ యూ మస్ట్ కంప్లీట్ ఎ నంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ టాస్క్ బిఫోర్ యువర్ SAP సిస్టమ్ ఇస్ రెడీ ఫర్ యూస్. సో మీరు ఇన్స్టాలేషన్ చేశాక ఆ సిస్టమ్ని యూజ్ చేసే ముందు కొన్ని టాస్క్లు అనేది చేయాలి, ఆ టాస్క్ని పోస్ట్ ఇన్స్టాలేషన్ టాస్క్ అంటాం. సో ఆర్డర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కంపెనీలు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాకప్ చేసేసుకుంటారు, మొత్తం SAP సిస్టమ్ మొత్తం బ్యాకప్ చేసుకుంటారు. ఫుల్ ఇన్స్టాలేషన్ బ్యాకప్, మొత్తం బ్యాకప్ జరిగిపోద్ది. బ్యాకప్ యువర్ SAP సిస్టమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. ఎప్పుడైతే మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారో మీ కంపెనీ సిస్టంలో వెంటనే బ్యాకప్ అని చేసేస్తారు. ది బ్యాకప్ ఆపరేషన్ సేవ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది SAP సిస్టమ్ అండ్ ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. మొత్తము టోటల్ SAP సిస్టమ్ మొత్తము దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ మొత్తం బ్యాకప్ అయిపోద్ది. సో డేటాబేస్కి సంబంధించిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని బ్యాకప్ అయిపోతాయి. విండోస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన రిజిస్ట్రీ అని ఉంటుంది, అది బ్యాకప్ వెళ్ళిపోద్ది. అలాగే SAP సిస్టమ్ సంబంధించిన ఫోల్డర్స్ అన్ని బ్యాకప్ జరిగిపోద్ది. సో టోటల్ SAP సిస్టమ్ మొత్తం బ్యాకప్ జరిగిపోయినట్టు కంపెనీలో ఫస్ట్ ఆ స్టెప్ చేస్తారు. సో నెక్స్ట్ బ్యాకప్ చేశాక ఇప్పుడు SAP లాగిన్ డబల్ క్లిక్ చేసేది. ఎంట్రీ డబల్ క్లిక్ చేసేది. సో ఇక్కడ మనకి లాగిన్ అవ్వాలంటే క్లయింట్ యూజర్ పాస్వర్డ్ కావాలి. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలంటే క్లయింట్ యూజర్ పాస్వర్డ్ కావాలి. సో మన దగ్గర క్లయింట్లు ఉన్నాయా? ఇన్స్టాల్ చేసాం, ఇప్పుడే ఇన్స్టాల్ చేసామనుకోండి, ఓపెన్ చేసాము, అక్కడేమో లాగిన్ అవ్వడానికి క్లయింట్ యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఒకటి మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక సిస్టంలోకి లాగిన్ అవ్వడానికి రెండు క్లయింట్స్ ఉంటాయి, రెండు డిఫాల్ట్ క్లయింట్స్ ఉంటాయి. యాక్చువల్గా మూడు డిఫాల్ట్ క్లయింట్స్ ఉండేది. 000, 000, 001, 066 అని మూడు డిఫాల్ట్ క్లయింట్స్ ఉండేది. 000, 001, 066 అని మూడు డిఫాల్ట్ క్లయింట్స్ ఉండేది. కొన్ని రీజన్స్ వల్ల ఆ 066 అనే క్లయింట్ ని రిమూవ్ చేసేసారు. ఇప్పుడు డిఫాల్ట్ క్లయింట్స్ ఏవేవి? 000, 001 క్లయింటే డిఫాల్ట్ క్లయింట్స్. ఓకే, ఇప్పుడు మనం యూస్ చేసే సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ SAP ERP 6.0 AHP సాఫ్ట్వేర్ లో 000, 001 డిఫాల్ట్ క్లయింట్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, 000, 001 డిఫాల్ట్ క్లయింట్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం యూస్ చేసే SAP సాఫ్ట్వేర్ లో. అదే మీరు S/4HANA 1909, 2020 వీటిని కానీ చూసారంటే అందులో డిఫాల్ట్ క్లయింట్ 001 లేదు, 000 ఒకటే. సో ఇప్పుడు మనం వాడే సాఫ్ట్వేర్ లో డిఫాల్ట్ క్లయింట్ 000, 001 క్లయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఓకే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక 000, 001 రెండు క్లయింట్స్ ఉంటాయి అన్నారు. ఓకే, అక్కడ క్లయింట్ ఓకే లాగిన్ అవ్వడానికి. మరి యూజర్ అంతే, యూజర్ SAP స్టార్ DDIC అని రెండు యూజర్స్ ఉంటాయి.
అంటే 000లో ఎస్ఏపి స్టార్ యూస్ చేసుకుని పాస్వర్డ్ అంటే మాస్టర్ పాస్వర్డ్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అలాగే 000 డిడిఐసి యూస్ చేసి కూడా ఎస్ఏపి మాస్టర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. అలాగే 001 క్లయింట్లో ఎస్ఏపి స్టార్ యూజర్ యూస్ చేసి మాస్టర్ పాస్వర్డ్ యూస్ చేసి లాగిన్ అవ్వచ్చు. అలాగే 001 క్లయింట్లో డిడిఐసి యూజర్ యూస్ చేసి మాస్టర్ పాస్వర్డ్ యూస్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ లాగాన్ టు ద ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సిస్టంలోకి లాగిన్ అవ్వాలి. నా దగ్గర 000 క్లయింట్ ఉంది. లాగిన్ అవ్వడానికి 000 క్లయింట్ ఉంది మనకి. 000 యూజర్ వచ్చి డిడిఐసి, పాస్వర్డ్ వచ్చి basis.123. నేను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అది. ఈఎన్ అంతే ఇంగ్లీషు, లాగాన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, చేంజెస్ ఏం లేదు. కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే, సక్సెస్ఫుల్ గా లాగిన్ అయింది. అంటే మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక 000 క్లయింట్ తో డిడిఐసి యూజర్ యూస్ చేసుకుని పాస్వర్డ్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ యూస్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు సిస్టంలోకి. సో లాగ్ ఆఫ్ అయిపోవాలి. లాగ్ ఆఫ్ బయటకు వచ్చేస్తున్నాను ఇప్పుడు యూజర్ నుంచి. ఇది మెయిన్ సర్వర్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాను. లాగ్ ఆఫ్. ఆ యూజర్ నుంచి బయటకు వస్తున్నాను. ఇక్కడ ఎస్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఎంట్రీ డబల్ క్లిక్ లేదా సెలెక్ట్ చేసుకుని లాగాన్ క్లిక్ చేసేది. ఈసారి 000 క్లయింట్ యూస్ చేసుకుని డిడిఐసి యూజర్ కాకుండా ఇంకో యూజర్ ఉంది, ఎస్ఏపి స్టార్ యూజర్. పాస్వర్డ్ వచ్చి basis.123 ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్. ఎంటర్, మళ్ళీ ఎంటర్. ఓకే, 000 క్లయింట్ తో ఎస్ఏపి స్టార్ తో సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాం. మళ్ళీ ఈ యూజర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఎంట్రీ డబల్ క్లిక్ ఇచ్చేది. సో ఈసారి 001 క్లయింట్ తో డిడిఐసి యూజర్ యూస్ చేసుకుని పాస్వర్డ్ basis.123 ఎంటర్, మళ్ళీ ఎంటర్. సో 001 క్లయింట్ లో డిడిఐసి యూజర్ తో మనం సిస్టంలోకి లాగిన్ అవుతున్నాం. మళ్ళీ ఎంట్రీ డబల్ క్లిక్ చేసి 001 క్లయింట్ తో ఈసారి ఎస్ఏపి స్టార్ యూజర్ తో పాస్వర్డ్ సేమ్ basis.123 మాస్టర్ పాస్వర్డ్. ఎంటర్, ఎంటర్. సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాయి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీకు 2 క్లయింట్స్ ఉంటాయి, 000 క్లయింట్, 001 క్లయింట్. అలాగే వాటిలో 000 క్లయింట్ లో ఎస్ఏపి స్టార్ యూజర్ ఉంటుంది, డిడిఐసి యూజర్ ఉంటుంది. అలాగే 001 క్లయింట్ లో ఎస్ఏపి స్టార్ డిడిఐసి యూజర్ ఉంటాయి. వీటి ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక. ఇది ఈ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, క్లియరా? నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ వెళ్ళొచ్చా? వినయ్ గారు, యూజర్ ఉంది కదా, అది డిఫాల్ట్ గా ఉంటాయండి అటు డిఫాల్ట్ కాదు. నేనేం చెప్తున్నాను అక్కడ, ఈ ఇన్స్టాలేషన్ తర్వాత ఆ 2 యూజర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి యూజ్ చేసుకునే దానికని చెప్తున్నాను. అక్కడ లాగిన్ అవ్వాలి మీకు ఖచ్చితంగా. క్లయింట్ యూజర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. మీకు లాగిన్ అవ్వడానికి అక్కడ 2 క్లయింట్స్, ఆ 2 యూజర్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు అని నేను చెప్తున్నాను అక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా క్లియర్ గా? అంటే వినయ్ గారు, అది ప్రాక్టీస్ చేసుకునే తందుకు అండి, అంతే కదా ఈ లాగిన్ యూజర్స్ ఇప్పుడు ఇచ్చేది? ప్రాక్టీస్ చేసుకునేదానికి కాదు. మీరు ప్రాక్టీస్ అని ఎందుకు థింక్ చేస్తున్నారు? ఇది కంపెనీ సిస్టమ్ అనుకోండి. ప్రాక్టీస్ అని ఎందుకు థింక్ చేస్తున్నారు మీరు అసలు? ఓకే అండి. ఇప్పుడు నేను కంపెనీ సిస్టమ్ లో నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి సిస్టమ్ నేను స్టార్ట్ చేసి ఎస్ఏపి ఇన్స్టాల్ చేసి నేను కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అవుతే అది యూజరు క్లయింట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇన్స్టాలేషన్ తర్వాత ఆ 2 క్లయింట్స్, ఆ 2 యూజర్స్ ఉంటాయి. వాటిలో ఏ క్లయింట్ ఏ యూజర్ అన్న యూజ్ చేసుకుని మీరు లాగిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అదే నేను మీకు చెప్తున్నాను.
ఇప్పుడు నా ఓకే ఓకే కంపెనీ సిస్టమ్ లో అర్థమైందండి. నేను ఇన్స్టాలేషన్ తర్వాత నేను లాగిన్ అవ్వాలంటే అవే క్రెడెన్షియల్స్ నేను యూజ్ చేయాలి. పాస్వర్డ్ ఒకటే నేను ఇన్స్టాలేషన్ టైంలో యూజ్ చేసిన పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ క్లయింట్ ఆ యూజర్ అందరికి తెలుసు ఎస్ఏపి వాళ్ళకి. సో ఇన్స్టాలేషన్ తర్వాత అవి అవైలబుల్ ఉంటాయని తెలుసు. పాస్వర్డ్ ఒకటే మనం ఇన్స్టాలేషన్ టైంలో ఏ సిస్టమ్కి ఏ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాము. ఓకే, ప్రాక్టీస్ ఓకే అనేది అండి. వదిలేండి. ఇదంతా కంపెనీలో వర్క్ చేసేది, ఇక్కడ చెప్పేది ప్రాక్టీస్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ వినయ్ గారు. నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్. సో ఇప్పుడు నేను 000 క్లయింట్ డిడిఐసి యూజర్తో నేను లాగిన్ అవుతున్నాను. బేసిస్ డాట్ 123. నెక్స్ట్ ఇది మెయిన్ స్క్రీన్, ఎస్ఏపి స్క్రీన్. లాగిన్ అయ్యాం. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. దీన్ని టీ కోడ్ బాక్స్ అంటాం. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్, టీ కోడ్ బాక్స్ అంటాం. మనం ఎస్ఏపిలో ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలంటే టీ కోడ్ యూస్ చేసి ఓపెన్ చేస్తాం. ప్రతి ప్రోగ్రామ్కి డిఫరెంట్ టీ కోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ ఏంటంటే after an SAP installation, only a few standard dialog users exist in the SAP system. For example, SAP Star and DDIC. మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక మీకు 2 యూజర్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ 2 యూజర్స్ ఏంటంటే SAP Star, DDIC యూజర్. Although these users have many authorization, they are not allowed to perform certain tasks. ఆ 2 యూజర్స్ కి ఫుల్ ఆథరైజేషన్స్ ఉంటాయి. SAP సిస్టమ్ లో ఫుల్ ఆథరైజేషన్స్. ఆథరైజేషన్ అంటే పర్మిషన్, ఏమన్నా చేయడానికి పర్మిషన్ ఉంటాయి. వాటికి ఫుల్ ఆథరైజేషన్ ఉన్న కొన్ని టాస్కులు పర్ఫామ్ చేయడానికి పనిచేయవు. ఆ టాస్క్లు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ నాట్ అలౌడ్ టు పర్ఫామ్ కస్టమైజింగ్ ఆర్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాస్క్. సో కస్టమైజింగ్ సంబంధించిన టాస్క్లు, డెవలప్మెంట్ సంబంధించిన టాస్క్లు చేయడానికి ఆ 2 యూజర్స్ కి అలో లేదు. వాటికి ఫుల్ పర్మిషన్స్ ఉన్న ఎస్ఏపి సిస్టంలో ఆ 2 యూజర్స్ కి ఫుల్ పర్మిషన్స్ ఉన్న కస్టమైజింగ్ సంబంధించిన టాస్క్లు, డెవలప్మెంట్ సంబంధించిన టాస్క్లు చేయడానికి ఆ 2 యూజర్స్ కి అలో లేదు. Therefore, you must create a normal dialog user account before you can perform some of the post installation steps. సో పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో స్టార్టింగ్ లో అందువల్ల మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేసి పెట్టుకోండి. యూజర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ ట్రాన్సాక్షన్ SU01 అనే టీ కోడ్ యూస్ చేసుకుని యూజర్ క్రియేట్ చేసుకోవాలి. డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ డిడిఐసి ఆర్ ఎస్ఏపి స్టార్ నుంచి కాపీ చేసుకోవచ్చు. ది స్టెప్ ఈస్ నెసెసరీ టు పర్ఫామ్ సమ్ ఆఫ్ ది పోస్ట్ ఇన్స్టాలేషన్ టాస్క్. ఈ స్టెప్ కంపల్సరిగా మనం చేయాలి. కంపల్సరిగా ఈ స్టెప్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేయాలి. యూజర్ క్రియేట్ చేయాలంటే SU01 టీ కోడ్ ఎంటర్. యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ SU01. సో మీరు ఏ నేమ్ తో యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. యూజర్ ఇన్పుట్ ఫీల్డ్, ఇది ఇన్పుట్ ఫీల్డ్ అంటాం ఎదురుగుండి. ఈ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ లో మీరు ఏ నేమ్ తో యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. admin _000 అనే యూజర్ ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ నేమ్ తో నేను యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, admin _000 అనే నేమ్ తో. సో ఇది క్రియేట్ బటన్. సింబల్స్ గుర్తుపెట్టుకోండి, పేపర్ లాగా ఉండేది క్రియేట్ ఆర్ న్యూ, క్రియేట్ బటన్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ క్లిక్ చేయాలి. సో అదేం చెప్తుందంటే కంపెనీ అడ్రస్ లేదు, ముందు అడ్రస్ క్రియేట్ చేయండి అని చెప్తుంది. ఇక్కడ క్రియేట్ క్లిక్, కంటిన్యూ క్లిక్ చేయాలి. సో కంపెనీ నేమ్, సో ఈ ట్రైనింగ్ లో నేను యూజ్ చేస్తున్న కంపెనీ నేమ్ అది. అదే మీ కంపెనీలో అనుకోండి, వాళ్ళు ఇస్తారు ఏ కంపెనీ నేమ్ అక్కడ మీరు ప్రొవైడ్ చేయాలనేది, ఏ యూజర్ మీరు క్రియేట్ చేయాలనేది ఆ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. ఆ డీటెయిల్స్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇక్కడ కంపెనీ నేమ్ ఎంటర్ చేశాక కంటిన్యూ క్లిక్ చేయాలి.
సో ఈ పేజీలో ఏమైనా డిఫరెన్సెస్ గమనించారా? ఈ పేజీలో ఏమైనా డిఫరెన్సెస్ గమనించారా? అడ్రసెస్ అండి, ఆ? కంపెనీ అడ్రసెస్ అండి. కంపెనీ అడ్రస్. ఇప్పుడు ఓకే, డైలాగ్ బాక్స్ ఇంకా కొరవలు ఇంకేమైనా డిఫరెన్సెస్ గమనించారా ఈ పేజీలో? రీజియన్ ఒకటి అండి అనుకుంటున్నా, అదర్ కమ్యూనికేషన్స్ ఒకటి. అక్కడ అన్ని ఎంటీ ఉన్నాయి, అక్కడ కంట్రీ టైం జోన్ మాత్రం స్టార్ ఉంది. స్టార్ అని, అవును. కంట్రీ టైం జోన్ స్టార్ అంతే ఏంటంటే కంపల్సరిగా మీరు ఏది ఫిలప్ చేసినా చేయకపోయినా రెండు ఫిలప్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. స్టార్ మార్క్ సింబల్ ఏంటంటే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కంపల్సరీ అని అర్థము. సో అక్కడ మీరు కంపల్సరిగా కంట్రీ టైం జోన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ ఇక్కడ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. సో ఇండియా సెలెక్ట్ చేసుకుని కాపీ. అలాగే టైం జోన్ ఇక్కడ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేయవచ్చు, లేదా మీ కీబోర్డ్లో F4 బటన్ ప్రెస్ చేయాలి. F4. సో ఇక్కడ డైరెక్ట్గా డబల్ క్లిక్ కూడా ఇచ్చేవచ్చు. సో కంట్రీ టైం జోన్ ఇచ్చాక నేను కొరవ ఫిలప్ చేయను, నాకు అవసరం లేదు. కంట్రీ టైం జోన్ ఇచ్చాక కంటిన్యూ క్లిక్ చేయాలి. కాపీ. ఓకే, ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ గమనించారా ఈ పేజీలో? కంపల్సరీ. లాస్ట్ నేమ్ కంపల్సరీగా ఇవ్వాలి ఇక్కడ అడ్రస్ ట్యాబ్ లో. సో ఇక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చాక ఈ లాగ్ ఆన్ డేటా ట్యాబ్ క్లిక్ చేయాలి. మనం క్రియేట్ చేసేది డైలాగ్ యూజరు. ఇక్కడ ఈ యూజర్ కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అంటే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఆ యూజర్ కి. basis.143 basis.143. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ ప్రొఫైల్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి, ఎందుకంటే యూజర్కి ఆథరైజేషన్ ఇవ్వాలంటే ప్రొఫైల్స్ ద్వారా, రోల్స్ ద్వారా జరగదు. కానీ పోస్ట్ ఇన్స్టాలేషన్ లో మనం ప్రొఫైల్స్ ద్వారా ఇస్తాం. ప్రొఫైల్స్ క్లిక్ చేయాలి. సో ప్రొఫైల్స్ వచ్చి SAP_all SAP_new ఇవి ప్రొఫైల్స్. వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. SAP_all అంటే ఆల్ SAP సిస్టమ్ ఆథరైజేషన్స్.
SAP_new అంతే న్యూ ఆథరైజేషన్ చెక్స్. సేవ్ క్లిక్ చేయాలి. యూజర్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను DDIC యూజర్ అకౌంట్ లో లాగిన్ అయినాను. ఈ యూజర్ అకౌంట్ నుంచి నేను బయటకు వచ్చేయాలి. ఎగ్జిస్ట్ అంతే బ్యాక్, ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి. లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. ఎస్. ఇప్పుడు నేను DDIC యూజర్ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఎంట్రీ డబుల్ క్లిక్ చేయాలి. క్లయింట్ 000. ఏ క్లయింట్ లో ఆ యూజర్ ని క్రియేట్ చేశానో ఆ క్లయింట్ లోనే ఆ యూజర్ అవైలబుల్ ఉంటుంది, వేరే క్లయింట్ లో ఉండదు. క్లయింట్ 000, యూజర్ వచ్చి admin_000, పాస్వర్డ్ వచ్చి basis.143 ఇచ్చింది. ఆ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ basis.143. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో డైలాగ్ యూజర్ కాబట్టి ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. సో ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వకూడదు, న్యూ పాస్వర్డ్ ఇవ్వాలి. basis.123. సో తర్వాత ఈ యూజర్ నుంచి యూజర్ కి లాగిన్ అవ్వాలంటే 000 క్లయింట్ admin_000 basis.123 పాస్వర్డ్. కంటిన్యూ. ఈ విధంగా యూజర్ అనేది క్రియేట్ చేసుకోవాలి పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో. సో లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. ఎస్. మళ్ళీ ఎంట్రీ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈసారి 001 క్లయింట్ లో DDIC యూజర్ తో లాగిన్ అయ్యి 001 క్లయింట్ DDIC యూజర్ తో లాగిన్ అయ్యి పాస్వర్డ్ basis.123. యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? SU01. ఈసారి admin_001 అనే యూజర్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. admin_001 అనే నేమ్ తో యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. మళ్ళీ కంపెనీ అడ్రస్ లేదంతది, కంటిన్యూ చేయాలి. అదే కంపెనీ అడ్రస్ నేను ఇచ్చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేయాలి. మళ్ళీ కంట్రీ. ఈసారి ఐకాన్ క్లిక్ చేయవలేదు, IN అనేస్తే చూపించేస్తుంది. అలాగే ఇక్కడ కూడా IN అని టైప్ చేస్తే చూపించేస్తుంది. కంటిన్యూ. సో లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఏదో లాస్ట్ నేమ్ కూడా అదే నాది. లాగాన్ డేటా. సో పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. basis.143. తర్వాత ప్రొఫైల్స్ ట్యాబ్ క్లిక్ చేసి ప్రొఫైల్స్ ఇవ్వాలి. SAP_new, SAP_all. సేవ్. ఎగ్జిస్ట్, లాగ్ ఆఫ్. ఎస్. సో ఈసారి 001 క్లయింట్ లో ఆ యూజర్ క్రియేట్ చేసింది. 001 క్లయింట్ లోనే ఆ యూజర్ ఉంటుంది. admin_001 basis.143. న్యూ పాస్వర్డ్ వచ్చి basis.123. ఈ విధంగా 2 క్లయింట్స్ లో DDIC యూజర్ తో లాగిన్ అయ్యి నేను 2 యూజర్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ విధంగా యూజర్ క్రియేట్ చేసుకోవాలి పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఈ స్టెప్ లో? క్లియరా? క్లియర్ అండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇన్స్టాలేషన్ చేశారు. ఇన్స్టాలేషన్ చేశాక ఇప్పుడు మీ SAP సిస్టమ్ ని చెక్ చేస్తారు, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా. ఇన్స్టాలేషన్ సక్సెస్ అయింది, అయినా ఏమైనా ఎర్రర్స్ ఉండొచ్చు. ఎర్రర్స్ ఉన్నాయా లేదా ఇన్స్టాలేషన్ లో అని మీ SAP సిస్టమ్ ని చెక్ చేయాలి. సో SAP సిస్టమ్ ని చెక్ చేయాలంటే టీ కోడ్ SICK. సో 000 క్లయింట్, ఇంకా నేను admin_000 యూజర్ తో లాగిన్ అవుతున్నాను. నేను ఇంకా SAP_DDIC తో నాకు అవసరం లేదు. SICK టీ కోడ్ SAP సిస్టమ్ ని చెక్ చేయడానికి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. ఎంటర్. SAP సిస్టమ్ మొత్తాన్ని నేను చెక్ చేశాను, ఎలాంటి ఎర్రర్స్ లేవని రిపోర్టెడ్ చేసి చెప్తుంది. సో దీన్నే SAP ఇనిషియల్ కన్సిస్టెన్సీ చెక్ అని పిలుస్తారు. Installation check. The installation check use the transaction SICK validates the consistency of the newly installed SAP system.
So SAP system consistency check. The consistency check determines inconsistency in your system. ఏమైనా inconsistency ఉన్నాయో లేదా అని చెక్ చేస్తుంది మీ యొక్క SAP system లో. This function is also called automatically when you start an application server. ఇది కూడా ఖచ్చితంగా మీ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో చేయాలి. సో ఇన్స్టాలేషన్ చెక్, SAP సిస్టమ్ కన్సిస్టెన్సీ చెక్. ఓకే, ఎలాంటి ఎర్రర్స్ లేవు. SICK అనే టీ కోడ్ లో లాగిన్ అయ్యి మీ సిస్టమ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నారు. ఇది ఒక పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్. లాగాన్ టు ద SAP సిస్టమ్ అయిపోయింది, యూజర్ క్రియేషన్ కంప్లీట్ అయింది, ఇన్స్టాలేషన్ చెక్ అయింది. 3 కంప్లీట్ చేసాం. బ్యాకప్ అనేది తిరిగి ఒకటే చూసాము. సో 4 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 5th వన్ లైసెన్స్. లైసెన్స్ అప్లై చేయడానికి టీ కోడ్ ఏంటంటే ఎస్ లైసెన్స్. మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశాక మీకు టెంపరీ లైసెన్సే ఉంటుంది, TEMP టెంపరీ లైసెన్స్. మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక టెంపరీ లైసెన్సే ఉంటుంది, అది కూడా 3 months ఉంటుంది. ఇక్కడ 2 లైసెన్స్లు ఉంటాయి, మెయింటెనెన్స్ లైసెన్స్ అని, ఇది మీ సాఫ్ట్వేర్ లైసెన్స్ కి. ఈ మెయింటెనెన్స్ లైసెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ప్యాచెస్ సిస్టమ్ ని ఈ సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ లైసెన్స్ పనికొస్తుంది. కొరవది సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు లైసెన్స్ వ్యాలిడ్ ఉంది. వ్యాలిడ్ అంటే లైసెన్స్ ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు, 3 months వ్యాలిడిటీ ఉంది మీ లైసెన్స్. సో ఇప్పుడు లైసెన్స్ 3 months వ్యాలిడిటీ ఉంది. ఇక్కడ గ్రీన్ మార్క్ ఏంటంటే మీ లైసెన్స్ వ్యాలిడిటీ ఓకే. ఇప్పుడు 2 months తర్వాత నేను ఒక 2.5 months తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ గ్రీన్ కాకుండా ఎల్లో ఉంటుంది. ఎల్లో ఏంటంటే మీ లైసెన్స్ తొందరలో ఎక్స్పైర్డ్ అయిపోతుంది అని అర్థము. సో మీరు అక్కడ 2.5 months తర్వాత నేను లాగిన్ అవుతాయి సిస్టంలోకి, నాకు ఒక పాపప్ వస్తుంది, మీ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది, తొందరగా పర్మనెంట్ లైసెన్స్ అప్లై చేసుకోండి అని వస్తుంది. సో 3 months తర్వాత చూస్తే ఇక్కడ రెడ్ మార్క్ ఉంటుంది. 3 months తర్వాత నేను ఓపెన్ చేస్తే అక్కడ రెడ్ మార్క్ ఉంటుంది. రెడ్ మార్క్ ఏమని రెడ్ మార్క్ అంటే లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పైర్డ్ అని ఉంటుంది, లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయినట్టు. టెంపరీ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయింది, 3 months దాకా మీకు పర్మనెంట్ లైసెన్స్ మీరు అప్లై చేయలేదు కంపెనీలో, టెంపరీ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఓకే, ఎక్స్పైర్డ్ అయిపోతే ఏంటంటే ఏ యూజర్తో లాగిన్ కుదరదు. మీ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయాక, టెంపరీ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయ్యాక ఏ యూజర్తో ఆ సిస్టంలోకి లాగిన్ అవ్వలేరు. ఓన్లీ SAP స్టార్ యూజర్, ఒకే ఒక యూజర్ తో మీరు లాగిన్ అవ్వగలరు. ఆ యూజర్ ఏంటంటే SAP స్టార్ యూజర్. SAP స్టార్ యూజర్ తో ఒక్కటే మీరు లాగిన్ అవ్వగలరు, ఇంకే యూజర్ తో మీరు లాగిన్ అవ్వలేరు. SAP స్టార్ యూజర్ తో మీరు లాగిన్ అవ్వినా జస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడగలరు డిస్ప్లే చేసుకుని, క్రియేటివ్ చేంజ్ డిలీట్ అదేం చేయలేరు. సో అందువల్ల ఖచ్చితంగా మీరు పర్మనెంట్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. లైసెన్స్ ఒకే లైసెన్స్ ఫైల్ వస్తుంది. ఆ ఒకే లైసెన్స్ ఫైల్లో ఈ రెండిటికి లైసెన్స్ ఉంటాయి. ఒకే లైసెన్స్ ఫైల్ వస్తుంది, ఆ 2 లైసెన్స్ కీస్ ఉంటాయి. ఇది 3 months వస్తుంది, ఇది పర్మనెంట్ లైసెన్స్ గా వస్తుంది ఇది. ఓకే, సో లైసెన్స్ మీరు సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి జనరేట్ చేసుకోవాలి. https://service.sap.com/license కి అక్కడ నుంచి సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి లైసెన్స్ కి అనేది మీరు జనరేట్ చేసుకోవాలి. లైసెన్స్ కి జనరేట్ చేయాలంటే మీరు ఈ హార్డ్వేర్ కి యూజ్ చేయాలి. హార్డ్వేర్ కి ప్రతి SAP సిస్టమ్ కి డిఫరెంట్ హార్డ్వేర్ కి ఉంటుంది. అన్ని SAP సిస్టమ్ కి సేమ్ హార్డ్వేర్ కి ఉండదు. ఆ హార్డ్వేర్ కి అలాగే మీ సిస్టమ్ యొక్క SID, అలాగే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేశారు, మీరు ఏ డేటాబేస్ యూజ్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి లైసెన్స్ కి అనేది జనరేట్ చేసుకోవాలి మీరు సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి. ఓకే, లైసెన్స్ కి జనరేట్ చేసుకున్నాక లైసెన్స్ కి ఎలా ఇన్స్టాల్ చేయాలి, అప్లై చేయాలి. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ న్యూ లైసెన్స్. ఓకే, లైసెన్స్ ఇందులో లేనట్టుంది. యాక్సెస్ డినైడ్ ఏంటి?
ఓకే, ఇప్పుడు లైసెన్స్ కి ఎలా అప్లై చేయాలి? ఇది లైసెన్స్ కి. రిమెంబర్ మై డెసిషన్ సెలెక్ట్ చేసుకోవాలి, అలో క్లిక్ చేయాలి, వెంటనే అప్లై అయిపోయింది లైసెన్స్. కంటిన్యూ. చూడండి ఇప్పుడు ఇది పర్మనెంట్ లైసెన్స్ అయిపోయింది. ఇది చూడండి పర్మనెంట్, డేట్ చూడండి మారిపోయింది. ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక 3 months టెంపరీ లైసెన్స్ వస్తుంది మనకి. సో ఇది చూడండి, ఇది పర్మనెంటే కానీ 3 months వస్తుంది. ఇది మెయింటెనెన్స్ ప్లానర్. ఎవ్రీ 3 months దాన్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మెయింటెనెన్స్ ప్లానర్. ఈ విధంగా లైసెన్స్ అనేది పర్మనెంట్ చేసుకోవాలి. సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి మీ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ కి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే హార్డ్వేర్ కి, మీ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ కి, మీ సిస్టమ్ యొక్క ఎస్ఐడి, మీ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్, మీ సిస్టమ్ యొక్క డేటాబేస్ డీటెయిల్స్ ఇచ్చి లైసెన్స్ కి అనేది సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి జనరేట్ చేసుకోవాలి. సో లైసెన్స్ కి జనరేట్ చేసుకున్నాక పర్మనెంట్ లైసెన్స్ కి అనేది, సో ఇది మెయింటెనెన్స్ 2 లైసెన్స్ ఉంటాయి, ఒక ఫైల్లోనే 2 లైసెన్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ లైసెన్స్ అనేది మామూలు సాఫ్ట్వేర్ లైసెన్స్. మెయింటెనెన్స్ లైసెన్స్ 3 months వస్తుంది. అది మామూలు సాఫ్ట్వేర్ వచ్చి పర్మనెంట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి గ్రీన్ ఇండికేట్స్ ఏంటంటే మీ లైసెన్స్ పర్మనెంట్ ఉందని అర్థం. ఓకే, ఈ విధంగా లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్లియరా లైసెన్స్ గురించి? నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చా? ఓకే అండి, క్లియర్. వెళ్ళండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లైసెన్స్ అయిపోయాక ఓకే ఇంకొక 3 టాపిక్స్ చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టాండర్డ్ జాబ్స్ ఉంటాయి, అవి షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. స్టాండర్డ్ జాబ్స్ ఉంటాయి, అవి షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు ఆ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి అంటే, scheduling, standard job scheduling. Several different kinds of statistical and technical data accumulated in the SAP system. మీ SAP సిస్టంలో స్టాటికల్ డేటా, టెక్నికల్ డేటా అని ఉంటాయి. రకరకాల డేటాస్ ఉంటాయి, స్టాటికల్ డేటా, టెక్నికల్ డేటా అని ఉంటాయి మీ SAP సిస్టంలో. సో ఆ స్టాటికల్ టెక్నికల్ డేటా అనేది ఎలాంటిదంటే పర్ఫార్మెన్స్ డేటా. మీరు ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ డేటా ఒకటి. జాబ్ లాగ్స్, జాబ్కు సంబంధించిన లాగ్ ఫైల్స్, లాగ్స్ డేటా. అబాప్ షార్ట్ టర్మ్స్ సంబంధించిన డేటా. స్పూల్ ప్రింటింగ్ సంబంధించిన డేటా. ఇలాగా రకరకాల స్టాటికల్ టెక్నికల్ డేటా ఉంటుంది మీ సిస్టంలో. మీ కంపెనీ SAP సిస్టంలో స్టాటికల్ టెక్నికల్ డేటా 2 మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఓకే, దిస్ డేటా మస్ట్ బి రీఆర్గనైజ్ రెగ్యులర్లీ. ఈ డేటాని రీఆర్గనైజ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. Therefore, standard reorganization jobs are offered in the SAP system. ఆ స్టాటికల్ టెక్నికల్ డేటాని రోజు రీఆర్గనైజ్ చేయడానికి మన సిస్టంలో స్టాండర్డ్ రీఆర్గనైజేషన్ జాబ్స్ అని ఉంటాయి. ఆ స్టాటికల్ టెక్నికల్ డేటాని రోజు మనం రీఆర్గనైజ్ చేయడానికి SAP సిస్టంలో రోజు రీఆర్గనైజ్ చేయడానికి మనకి స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జాబ్స్ అని ఉంటాయి. అవి యూజ్ చేసుకుని మన SAP సిస్టంలో ఆ స్టాటికల్ టెక్నికల్ డేటాని రోజు మనం రీఆర్గనైజ్ చేయొచ్చు రెగ్యులర్గా. సో ఆ రీఆర్గనైజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటంటే SM36. SM36కి వెళ్ళి స్టాండర్డ్ జాబ్స్ని మనం షెడ్యూల్ చేసి పెట్టుకున్నామంటే ఆ జాబ్స్ రోజు రీఆర్గనైజ్ అయిపోతాయి రెగ్యులర్గా. సో పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్లో ఆ స్టాండర్డ్ జాబ్, ఇప్పుడు మన SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాం, ఆ స్టాండర్డ్ జాబ్ షెడ్యూల్ అయ్యిండు. ఇప్పుడు మనం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్లో ఆ స్టాండర్డ్ జాబ్స్ని షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఆ స్టాండర్డ్ జాబ్స్ని షెడ్యూల్ చేయటం వల్ల స్టాటికల్ టెక్నికల్ డేటా అనేది రోజు రీఆర్గనైజ్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా. అది ఎలా రోజు రీఆర్గనైజ్ అవుద్ది రెగ్యులర్గా అంటే, మీ యొక్క SAP సిస్టంలో స్టాండర్డ్ రీఆర్గనైజేషన్ జాబ్స్ అనేది ఉంటాయి. దానివల్ల ఆ స్టాటికల్, ఆ టెక్నికల్ డేటా రోజు రీఆర్గనైజ్ అయిపోద్ది రెగ్యులర్గా. సో ఇప్పుడు ఆ స్టాండర్డ్ జాబ్స్ని మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఈ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్లో చూద్దాం.
స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసుకునే దానికి టీ కోడ్ ఏంటంటే SM36 టీ కోడ్. SM36 టీ కోడ్ స్టాండర్డ్ జాబ్స్ ని రీఆర్గనైజ్ చేయడానికి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మోర్ క్లిక్ చేసి స్టాండర్డ్ జాబ్స్ క్లిక్ చేయాలి. సో ఇవే అప్డేటెడ్ రీఆర్గనైజేషన్ జాబ్స్. ఓకే, సో ఇవి అప్డేటెడ్ అయ్యే రీఆర్గనైజేషన్ జాబ్స్. కంటిన్యూ క్లిక్ చేయాలి. కాపీ. సో ఇక్కడ SAP కాంపోనెంట్ ఏంటి అని అడుగుతుంది. ఈ ఐకాన్ క్లిక్ చేసి మన SAP కాంపోనెంట్ బై డిఫాల్ట్ గా ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే BC బేసిస్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. BC తర్వాత ఇక్కడ డిఫాల్ట్ షెడ్యూలింగ్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్టెప్ యూజర్ అని ఉంటుంది. మనం లాగిన్ అయింది admin_000 యూజరే. స్టెప్ యూజర్ వచ్చి DDIC అంటే చైల్డ్ యూజర్ లాగా అనుకోండి. admin_000 పేరెంట్ యూజర్, స్టెప్ యూజర్ వచ్చి DDIC అని యూజ్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు మనకు అన్ని స్టాండర్డ్ జాబ్స్ షెడ్యూల్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ చూడండి అన్ని స్టాండర్డ్ జాబ్స్ షెడ్యూల్ అయ్యాయి. కింద చూడండి ఆల్ స్టాండర్డ్ జాబ్స్ విత్ షెడ్యూల్. ఇలాగ అన్ని స్టాండర్డ్ జాబ్స్ షెడ్యూల్ అవటం వల్ల రోజు ఆ స్టాటికల్ ఆ టెక్నికల్ డేటా ఉంది కదా రీఆర్గనైజ్ అవుతూ ఉంటుంది రోజు రెగ్యులర్ గా. సో అలా రోజు రెగ్యులర్ గా ఆ స్టాటికల్ డేటా టెక్నికల్ డేటా రీఆర్గనైజ్ అవ్వాలి అంటే ఈ స్టాండర్డ్ జాబ్స్ ని ఇలాగ షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఇలా షెడ్యూల్ చేసుకోవటం వల్ల ఆ రోజు ఆ స్టాటికల్ డేటా ఆ టెక్నికల్ డేటా రీఆర్గనైజ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ గా. సో దానికోసమే పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో మీరు స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా క్లియర్ గా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చా? వెనగర్ ఒకసారి మళ్ళీ చెప్పరా అది ఎందుకు పెడదాం అనేది. మీ SAP సిస్టంలో స్టాటికల్ టెక్నికల్ డేటాని 2 రకాల డేటాస్ ఉంటాయి. డేటాని మనం మెయింటైన్ చేసే డేటానే స్టాటికల్ డేటాను టెక్నికల్ డేటా ఉంటాయి. 2 రకాల డేటాస్ ఉంటాయి కంపెనీ సిస్టంలో మీరు మెయింటైన్ చేసే డేటాలో. సో ఇప్పుడు ఆ స్టాటికల్ డేటా టెక్నికల్ డేటాని రెగ్యులర్ గా రీఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి మీరు. రెగ్యులర్ గా మీ యొక్క SAP సిస్టంలో ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని రీఆర్గనైజ్ చేసుకోవాలి. అవి రెగ్యులర్ గా రీఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మనం పర్టికులర్ గా దాన్ని రీఆర్గనైజ్ చేయవలేదు. ఈ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసుకుంటే ఆ స్టాండర్డ్ జాబ్సే రీఆర్గనైజ్ చేసి పెడుతుంది ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని మీ SAP సిస్టంలో. సో పోస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఆ స్టాండర్డ్ జాబ్స్ షెడ్యూల్ అయ్యి ఉండవు. సో మీరు ఏం చేయాలంటే పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో ఆ స్టాండర్డ్ జాబ్స్ ని మీరు షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఆ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోవటం వల్ల ఆ స్టాండర్డ్ జాబ్స్ ఏం చేస్తుందంటే ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని రోజు రీఆర్గనైజ్ చేసి పెడుతుంది. దానికోసమే పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో మనము ఈ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకునేది. ఓకేనా? అర్థమైందా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో SAP సిస్టమ్ మనం ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు అది అవుతూనే ఉంటుందండి. ఎన్ని రోజులు అనేది కాదు, మీ సిస్టమ్ రన్నింగ్ ఉంది ప్రతిరోజు మీ సిస్టమ్ రన్నింగ్ ఉన్నప్పుడల్లా ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని ఆ స్టాండర్డ్ జాబ్స్ ఏం చేసి పెడుతుంది అంటే రీఆర్గనైజ్ చేసి పెడుతూ ఉంటుంది. రీఆర్గనైజ్ చేయటమే ఆ స్టాండర్డ్ జాబ్స్ పని. సో మీ SAP సిస్టంలో రోజు స్టాటికల్ డేటా కంపెనీలో స్టాటికల్ డేటా టెక్నికల్ డేటా రెండు మెయింటైన్ అవుతుంటాయి. సో ఆ రెండింటిని రీఆర్గనైజ్ చేసే పని స్టాండర్డ్ జాబ్స్ చేసి పెడుతుంది. సో స్టాండర్డ్ జాబ్స్ ఉండటం వల్ల రెగ్యులర్ గా అదే రీఆర్గనైజ్ చేసి పెట్టేస్తుంది ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని. సో అది రీఆర్గనైజ్ చేయాలి, ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని రీఆర్గనైజ్ చేయాలంటే ముందు మీరు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో ఆ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఆ స్టాండర్డ్ జాబ్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకుంటేనే అది రోజు ఆ స్టాటికల్ డేటాని టెక్నికల్ డేటాని రీఆర్గనైజ్ చేసి పెడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్
నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ వచ్చి సిటిఎస్ అంటే చేంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దీన్ని ఇనిషియలైజ్ చేయాలి మనం. నెక్స్ట్ పోస్ట్ ఇన్స్టాలేషన్ వచ్చి సిటిఎస్ ని ఇనిషియలైజ్ చేయాలి. సిటిఎస్ అంటే చేంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ డైరెక్ట్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీ సిస్టంలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని లేదా కంపెనీ సిస్టంలో డైరెక్ట్గా సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన కంపెనీ సిస్టంలో ఇన్స్టాలేషన్ టైంలోనే ఈ సిటిఎస్ అనేది ఇనిషియలైజ్ అయిపోద్ది. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్లో ఈ సిటిఎస్ని మీరు ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ యూజ్ చేసి కంపెనీ సిస్టంలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింటే ఇన్స్టాలేషన్ టైంలోనే ఆ సిటిఎస్ అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది. సో మీరు సపరేట్గా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్లో ఆ సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు డైరెక్ట్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయకుండా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, నేను ఇన్స్టాల్ చేసిన ఎస్ఏపి సాఫ్ట్వేర్ మొత్తాన్ని వేరే సిస్టంలోకి మూవ్ చేశాను. సాఫ్ట్వేర్ అంతే నేను ఇచ్చిన సాఫ్ట్వేర్స్ కాదు, టోటల్ సిస్టమ్ అంతా ఇప్పుడు ఇన్స్టాల్ అయినది కదా, టోటల్ ఆ సిస్టమ్ మొత్తాన్ని నా ఫ్రెండ్ ల్యాప్టాప్లో మూవ్ చేశాను, కాపీ చేశాను. సో నా ఫ్రెండ్ ఖచ్చితంగా ఈ సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకంటే నా ఫ్రెండ్ డైరెక్ట్గా సాఫ్ట్వేర్ నుంచి ఇన్స్టాల్ చేయలేదు, కాపీ చేసుకున్నాడు. కాబట్టి నా ఫ్రెండ్ సిటిఎస్ని ఖచ్చితంగా ఇనిషియలైజ్ చేయాలి. నేను సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ నుంచి నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. కాబట్టి ఆ సిటిఎస్ ఇన్స్టాలేషన్ టైంలోనే ఇనిషియలైజ్ అయిపోద్ది. అదే నా ఫ్రెండ్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేసిన ఎస్ఏపి సిస్టమ్ మొత్తం నా ఫ్రెండ్ కాపీ చేసుకున్నాడు. సో అప్పుడు నా ఫ్రెండ్ ఖచ్చితంగా ఆ సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇన్స్టాలేషన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా కాపీ చేసుకున్నాడు కాబట్టి. సో సిటిఎస్ అనేది మనం ఎందుకు ఇనిషియలైజ్ చేస్తామంటే ఈ సిటిఎస్ని ఇనిషియలైజ్ చేస్తేనే మనం టిఎంఎస్ని కాన్ఫిగర్ చేయగలం. టిఎంఎస్ అనేది ఉంటుంది, దాని కాన్ఫిగరేషన్ చేయాలి. మనం టిఎంఎస్ని కాన్ఫిగర్ చేయాలంటే ఈ సిటిఎస్ని మనం ఇనిషియలైజ్ చేయాలి. సో ఈ సిటిఎస్ని ఇనిషియలైజ్ చేస్తేనే టిఎంఎస్ కాన్ఫిగర్ అవుతాయి. కానీ మీరు ఇప్పుడు మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింటే సిటిఎస్ ఇనిషియలైజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ సిటిఎస్ ఇనిషియలైజ్ అయిపోయింది. ఓకే, మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం సిస్టంలో, ఆల్రెడీ ఈ సిటిఎస్ అనేది నా సిస్టంలో ఇప్పుడు ఇనిషియలైజ్ అయిపోయినట్టు. అయినా ఆ సిటిఎస్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూపిస్తాను. సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయడానికి టీ కోడ్ ఏంటంటే SC06. సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయడానికి టీ కోడ్ SC06. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసాం కాబట్టి మన ఆప్షన్ ఇదే. ఇక్కడ పర్ఫామ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ యాక్షన్స్ క్లిక్ చేయాలి. సో సిటిఎస్ ఎస్ క్లిక్ చేయాలి. డి వాంట్ టు రీఇన్స్టాల్ సిటిఎస్? ఆల్రెడీ ఇన్స్టాలేషన్ టైంలో అయిపోయింది, ఇది చేయవలేదు. సో మళ్ళీ అడుగుతుంది రీఇన్స్టాల్ చేయాలా సిటిఎస్ అని. సిటిఎస్ అంటే చేంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎస్ క్లిక్ చేయాలి. సో సిటిఎస్ రీఇన్స్టాల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు టిఎంఎస్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సిటిఎస్ని రీఇన్స్టాల్ చేయగానే మీరు టిఎంఎస్ని కాన్ఫిగర్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ నుంచి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి మీ సిస్టంలో ఈ సిటిఎస్ని మీరు ఇప్పుడు చేసినట్టు SC06 లాగిన్ అయ్యి చేయవలేదు. డైరెక్ట్గా ఇది చేయకుండా టిఎంఎస్ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇది చేయకుండా మనం టిఎంఎస్ని కాన్ఫిగర్ చేసేయచ్చు. ఓకే, అర్థమైందే ఈ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్? ఓకేనా? నెక్స్ట్ స్టెప్ సిటిఎస్ అనేది రీఇన్స్టాల్ చేయాలి. సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయాలి. డైరెక్ట్గా మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీ సిస్టంలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ డైరెక్ట్గా యూజ్ చేసి ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఈ సిటిఎస్ని మీరు ఇనిషియలైజ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్స్టాలేషన్ టైంలోనే ఈ సిటిఎస్ అనేది ఇనిషియలైజ్ అయిపోద్ది. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయకుండా నేను ఆల్రెడీ మొత్తం ఇన్స్టాల్ చేసిన నా ఎస్ఏపి సిస్టమ్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీరు సిటిఎస్ అనేది ఇనిషియలైజ్ చేయాలి కంపల్సరిగా. డైరెక్ట్గా సాఫ్ట్వేర్ నుంచి ఇన్స్టాల్ చేసిన వాళ్ళు సిటిఎస్ని ఇనిషియలైజ్ చేయవలేదు. ఈ సిటిఎస్ని ఇనిషియలైజ్ చేస్తే టిఎంఎస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంతే, సిటిఎస్ని రీఇన్స్టాల్ చేశాక మనకి టిఎంఎస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
TMS ని మనం కాన్ఫిగర్ చేయాలంటే ఈ CTS ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఈ CTS ని ఇనిషియలైజ్ చేస్తే TMS ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ నుంచి ఇన్స్టాల్ చేసింటే ఈ CTS ని రీఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా TMS కాన్ఫిగర్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. ఈ స్టెప్ చేయకుండా డైరెక్ట్ గా TMS కాన్ఫిగరేషన్ స్టెప్ కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ ఒక స్టెప్ చెప్తాను. ఇంకా దీంట్లో ఆఫ్ ఆఫ్ ది స్టెప్స్ ఏమేమి అయ్యాయి, లాగ్ ఆన్ టు ద SAP సిస్టమ్ అయింది, యూజర్ క్రియేషన్ అయింది, లైసెన్స్ అయింది, సిస్టమ్ చెక్ చేసాము, 4 స్టెప్స్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్ జాబ్ షెడ్యూల్ చేసాము, 5 స్టెప్స్ అయ్యాయి. లైసెన్స్ 6 అయ్యాయి. CTS ఇనిషియలైజ్ చేయటం 7 స్టెప్స్ అయ్యాయి. అలాగే ఇక్కడ CTS లోనే ఇక్కడే సిస్టమ్ చేంజ్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ మాడిఫైయబుల్, ఇది మాడిఫై చేసుకోవచ్చు. సో ఇలాగా ఏవేం మాడిఫై చేయొచ్చు, ఏవేం మాడిఫై చేయకూడదు అని ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ కావాల్సిన వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు. ఏమేం మాడిఫై అవుతాయి అనేది చూసుకుని ఏమేం కావాలో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా క్లయింట్ క్రియేట్ చేయడానికి కూడా లాగిన్ అవ్వచ్చు ఈ ఐకాన్ క్లిక్ చేసి. అంటే SC06T కోడ్ లో CTS ని ఇనిషియలైజ్ చేయటమే కాకుండా అక్కడ మాడిఫై చేసుకోవచ్చు. ఇది క్లయింట్ పేజ్, క్లయింట్ క్రియేట్ చేయడానికి. చూడండి డిఫాల్ట్ క్లయింట్స్ ఏవేవి ఉన్నాయి, 0000001 ఉంది డిఫాల్ట్ క్లయింట్, 066 క్లయింట్ లేదు చూడండి. సో ఇక్కడ సిస్టమ్ చేంజ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటాయి. సిస్టంలో ఏదైనా ఆప్షన్ ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు SC06T కోడ్ నుంచి. మొత్తం 7 స్టెప్స్ అయ్యాయి. ఇంకొక స్టెప్ చెప్పి స్టాప్ చేస్తాను ఇక్కడికి. సో ఇక్కడ ఏంటంటే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక మీకు చాలా ప్రొఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. మోర్ దెన్ 2000 ప్రొఫైల్స్ అనేది మీకు క్రియేట్ అవుతాయి. 2000 ప్రొఫైల్స్ దాకా క్రియేట్ అవుతాయి. ది టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ SAP సిస్టమ్ ఇస్ కాన్ఫిగర్డ్ బై ప్రొఫైల్ పారామీటర్స్. SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక ఏదైనా సెట్టింగ్స్ ని మీరు కాన్ఫిగర్ చేయాలంటే ప్రొఫైల్స్ ద్వారానే జరుగుద్ది, ఈ ప్రొఫైల్ పారామీటర్స్ ద్వారానే. దెర్ ఆర్ అరౌండ్ 2000 ప్రొఫైల్ పారామీటర్స్. టోటల్ గా 2000 ప్రొఫైల్ పారామీటర్స్ దాకా ఉంటాయి. కానీ మనం అన్ని వాడం, మనం ఏంటి 100 అలా వాడతాం అంతే, దాని మించి వాడం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే the profile parameters after the installation, the profile parameters are only present at file system level in the profiles generated by SAP entity. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ ప్రొఫైల్ పారామీటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఫైల్ సిస్టమ్ లెవెల్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది SAP లెవెల్ అంతం. ఓకేనా, ఇది SAP లెవెల్ అంతం. OS లెవెల్ అంతే. మీరు ఏ డ్రైవ్ లో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, D డ్రైవ్, USR ఫోల్డరు, SAP ఫోల్డరు, SID ఫోల్డరు, SIS ఫోల్డరు, ప్రొఫైల్ ఫోల్డరు. సో దీన్ని OS లెవెల్ అంటాం. ఓకేనా, ఇది SAP లెవెల్, ఇది OS లెవెల్. ఓకే, OS లెవెల్లో ప్రొఫైల్ పాత్ ఏంటంటే USR ఫోల్డర్లో, SAP ఫోల్డర్లో, SID ఫోల్డర్లో, SYS ఫోల్డర్లో, ప్రొఫైల్ ఫోల్డర్లో. ఇది ప్రొఫైల్ పాత్. USR, SAP, SID, SYS, ప్రొఫైల్. OS లెవెల్ ప్రొఫైల్ పాత్ అంటే ఇది. మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో, గుర్తుపెట్టుకోండి. OS లెవెల్ ప్రొఫైల్ పాత్ వచ్చి USR, SAP, SID, SYS, ప్రొఫైల్. దీని SAP లెవెల్ అంటారు. కన్ఫ్యూజన్ అవ్వకండి OS లెవెల్ కి SAP లెవెల్ కి. సో ఇక్కడ ప్రొఫైల్స్ చూపిస్తున్నాయి, డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్ అని. ఇక్కడ చూద్దాం ప్రొఫైల్స్ చూపిస్తున్నాయా లేదా అని. ప్రొఫైల్స్ RZ10T కోడ్ లోంచి చూడొచ్చు. ఇక్కడ ప్రొఫైల్స్ చూపించలేదు, ప్రొఫైల్స్ లేవు అని చెప్తుంది. ఎందుకు ప్రొఫైల్స్ లేవు? ఇక్కడ ప్రొఫైల్స్ చూపిస్తుంది కదా OS లెవెల్లో, మరి SAP లెవెల్లో ప్రొఫైల్స్ ఎందుకు చూపించలేదంటే ఆఫ్టర్ ద ఇన్స్టాలేషన్ ది ప్రొఫైల్ పారామీటర్స్ ఆర్ ఓన్లీ ప్రెసెంట్ అట్ ఫైల్ సిస్టమ్ లెవెల్స్. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఆ ప్రొఫైల్ ఫైల్స్ OS లెవెల్లోనే ఉంటాయి, ఫైల్ సిస్టమ్ లోనే ఉంటుంది. మరి అలాగా ఆ ప్రొఫైల్స్ మనకి SAP సిస్టమ్ లోకి కావాలి. ఆ ప్రొఫైల్స్ అంతే మనం వాటిని ఇంపోర్టెడ్ చేసుకోవాలి, డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ప్రొఫైల్స్ అప్పుడు మనకి SAP సిస్టమ్ లెవెల్లో చూపిస్తుంది.
ది ప్రొఫైల్ మస్ట్ బి ఇంపోర్టెడ్ ఇన్ టు ద డేటాబేస్ లోకి ఆ ప్రొఫైల్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రొఫైల్స్ అనేది ఎస్ఏపి లెవెల్లో చూపిస్తాయి. సో ప్రొఫైల్స్ ని మనం ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి డేటాబేస్ లోకి? సేమ్ RZ10 కోడ్ లోనే ఇక్కడ యూటిలిటీస్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ప్రొఫైల్స్ క్లిక్ చేసి ఆఫ్ యాక్టివ్ సర్వర్స్ ని క్లిక్ చేయాలి. ఏం చేస్తున్నాం? ప్రొఫైల్స్ ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం డేటాబేస్ లోకి. ఇంపోర్ట్ అయిపోయింది ప్రొఫైల్స్. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్స్ చూపిస్తాయి. ఎందుకంటే ప్రొఫైల్స్ మనం డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూపిస్తాయి. చూడండి, డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్. ఇది కంపల్సరీగా పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్ లో మనం చేయాల్సిన స్టెప్. ఓకేనా? అర్థమైందా? ఓకే అండి, క్లియర్. థ్యాంక్ యూ. ఓకే. క్లియరా? ప్రొఫైల్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఫైల్ సిస్టమ్ లోనే ఉంటుంది. మీరు ఓఎస్ లెవెల్లో చూసుకుంటే ప్రొఫైల్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. యూఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్ ప్రొఫైల్లో. కానీ మీకు ఎస్ఏపి లెవెల్లో చూసుకుంటే ప్రొఫైల్స్ అక్కడ మీకు కనపడవు. ఎందుకు కనపడవు అంటే ఆ ప్రొఫైల్స్ ఫైల్ సిస్టమ్ లెవెల్లోనే ఉంటాయి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఎస్ఏపి లెవెల్లో ప్రొఫైల్స్ కనిపించాలంటే మీరు ఆ ప్రొఫైల్స్ ని డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. మీరు డేటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాకే ఆ ప్రొఫైల్స్ మీకు ఎస్ఏపి లెవెల్లో చూపిస్తుంది. సో దానికోసం పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో మీరు ప్రొఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి డేటాబేస్ లోకి. ఇది టోటల్ గా 8 పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అయ్యాయి. మనకు ఒక 6-7 ఉంటాయి. ఇవి ఒక 6 దాకా. సో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాం కొరవ పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మండే క్లాస్ లో. ఓకే, ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మనం వాడే డేటాబేస్ ఏంటి సార్? అది MS SQL సర్వర్. MS SQL. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వినయ్ గారు, ఇప్పుడు ఎంఎస్ SQL డేటాబేస్ వాడుతున్నాం కదండి ERPకి ఇప్పుడు మనం యూజ్ చేసేది. ఒకవేళ ఒరాకిల్ డేటాబేస్ చేంజ్ చేసుకోవాలని అంటే కంపెనీ వైజ్ గా ఒరాకిల్ వాళ్ళు తీసుకోవాలంటే దానికి సంబంధించిన కెర్నల్ కానీ ఎక్స్పోర్ట్ ఫైల్స్ కానీ డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పారు కదండి. కెర్నల్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఏ డేటాబేస్ కైనా ఒకటే. ఓకే. కెర్నల్ ఫైల్ డిఫరెంట్ ఉంటుంది. ఆ SAP EXEDB అని ఉంటుంది కదా, ఆ ఫైల్ ఒకటే మారద్ది కెర్నల్ లో. ఓకే. డేటాబేస్ ఫైల్ మారద్దు. ఎక్స్పోర్ట్ సేమ్. ఎక్స్పోర్ట్ మారదు. SWPM మారదు. ఓకే అండి, అదొక డౌట్ ఉంది ఎక్స్పోర్ట్ గురించి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టీ కోడ్స్ టోటల్ ఎన్ని ఉంటాయండి అవి? వేలల్లో ఉంటాయి. వేలల్లో ఉంటాయి టీ కోడ్స్ SAPలో. మనకు అన్ని టీ కోడ్స్ అవసరం లేదు. మనకి ఎన్ని రూల్స్ ఉంటే అంతవరకు నేర్చుకుంటే చాలు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి వినయ్ గారు. ఓకేనా? ఇంకేం డౌట్స్ లేవా? ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకే.